తుఫాన్ అల్లకల్లోలం సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఉగ్ర రూపంతో దూసుకువస్తుంది. ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో రానున్న 48 గంటలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఈ దిత్వా తుఫాన్ శక్తివంతంగా కొనసాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మెల్లమెల్లగా దూసుకువస్తుంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా దిత్వా తుఫాన్ తీవ్రత చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు అధికంగా ఉండబోతుండటంతో ఈ యొక్క జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. అలాగే మిగిలిన జిల్లాలలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈరోజు తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే కడప, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. ఇక బాపట్ల, గుంటూరు, పల్నాడు, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాలలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. రేపు ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కూడా కురవచ్చు. ఇక ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు, కడప, తిరుపతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, అన్నమయ్య జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఎల్లుండి అంటే మంగళవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో దిత్వా తుఫాను ప్రభావం వల్ల తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ పెనుగాలుల దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే బయటికి రావాలి తప్ప ఊరికే బయటికి రాకూడదంటూ కూడా హెచ్చరిస్తున్నారు.